మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్రం మీద వస్తూ చేతిలో పదునైన కత్తి పట్టుకుని ఉంటే ఎలా ఉంటుంది? అది కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్లో. వినడానికే అదిరిపోయింది కదా. అసలు శివాజీ పాత్రకి చరణ్ ఎందుకు కరెక్ట్? సింపుల్ బాస్. మనం ఇప్పటికే మగధీరలో ఆయన గుర్రపు స్వారీ చూసాం. RRRలో ఆ పవర్ఫుల్ కళ్ళు చూసాం. ఆ రాజసం, ఆ బాడీ లాంగ్వేజ్ శివాజీ మహారాజ్ పాత్రకు పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. చరణ్ ఆ మరాఠా తలపాగా కట్టుకుని స్క్రీన్ మీద కనిపిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే. ఒక్కసారి యాక్షన్ సీన్స్ గురించి ఆలోచించండి. శివాజీ మహారాజ్ పులిగోర్లతో అఫ్జల్ ఖాన్ అంతం చేసే సీన్ చరణ్ చేస్తే థియేటర్లు దద్దరిల్లిపోతాయి. ఆ పవర్ఫుల్ డైలాగ్స్ చరణ్ చెబితే రికార్డులన్నీ బద్దలైపోవలసిందే. మరింత పెద్ద సినిమాని ఎవరు తీయాలి? ఇంకెవరు, మన రాజమౌళి గారే. చరణ్ని ఒక రేంజ్లో చూపించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా వస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధమే. సినిమా వస్తే చూడాలని మనందరికీ ఉంది కదా. మరి మీరేమంటారు? చరణ్ ఈ రోల్కి సెట్ అవుతారా? మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ రోల్కి ఎవరు సెట్ అవుతారు అని మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.